జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డంకులు ఎదురవుతున్నాయా? కోరుకున్న కోరికలు నెరవేరడం లేదా? అయితే మే 5న వచ్చే అంగారక సంకటహర చతుర్థి మీ జీవితాన్ని మార్చే పవిత్ర రోజు. ఈ రోజు భక్తితో ఈ వ్రతం చేస్తే గణేశుడు మీ జీవితంలోకి అన్ని సంకటాలను తొలగిస్తాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను హరించే రోజు. అందులోనూ మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఈరోజు చేసిన పూజ 100 రెట్లు ఫలితం ఇస్తుంది. ఈరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని పూజా స్థలాన్ని శుద్ధి చేసి గణేశుని విగ్రహం లేదా పసుపుతో గణేశుని చేసుకొని పసుపు కుంకుమతో గణేశుని అలంకరించుకొని ఈరోజు ఉపవాసం చాలా ముఖ్యం. పూర్తిగా చేయలేకపోతే పాలు పండ్లు తీసుకోవచ్చు. కానీ మనసులో కోపం నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఉండడం నిజమైన వ్రతం. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి గణేశుడికి పూజ చేయాలి. 21 గరికలు సమర్పించడం ఎంతో శుభం. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. గణేశుని అష్టోత్తరం లేదా గణేశుని యొక్క వ్రతకథ వినడం చాలా పవిత్రం. గణేశునికి నైవేద్యంగా మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. ఈ వ్రతంలో ముఖ్యమైనది ఏంటంటే చంద్ర దర్శనం. రాత్రి చంద్రుణ్ణి చూసిన తరువాత అర్ఘ్యం సమర్పించి ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే వ్రతం పూర్తి అవుతుంది. ఈ వ్రతం వల్ల ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఐశ్వర్యం, శాంతి లభిస్తుంది. కుజదోషాలు ఏమన్నా ఉంటే పోతాయి. భక్తితో ఈ ఒక్కరోజు వ్రతం చేస్తే గణేశుడు మీ జీవితాన్ని మార్చేస్తాడు. వ్రతం అంటే కేవలం ఆకలితో ఉండటం కాదు. మనస్సు, మాట, ఆచరణ శుద్ధిగా ఉండటమే నిజమైన భక్తి. కుజదోషాలు ఉన్నవాళ్ళు ఈ రోజున ఈ ఒక్క వ్రతం చేస్తే కుజదోషాలు అన్నీ తొలగిపోయి వివాహ సమస్యలు ఎటువంటివైనా తొలగిపోతుంది. ఓం గం గణపతయే నమః.